భారతీయ సాహిత్య తొలి నవల పట్టబాణ కవి రచించిన కాదంబరి 26వ భాగం 7/3/24. అక్కడ కనపడినటువంటి మహాశ్వేత అనే తాపసి కన్యను చంద్రాపీఠుడు అడిగాడమ్మా, ఏమిటి ఇలా దుఃఖంగా ఉన్నావేమిటి? ఒంటరిగా ఈ అరణ్యంలో ఉండటమేమిటి? తపస్సేమిటి? లోకమేమిటి? నీ గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది, చెప్పమ్మా అని అడిగితే ఆమె తన కథ చెప్పటం ప్రారంభించి, అది మనకి నేపథ్యం. ఏతత్ ప్రాయేణ కళ్యాణాభినివేశినః శృతిం విషయమాపతితమేవ యథా విబుధ సదర్మ్య అప్సరూ నామ కన్యకా సంతి తాసాం చతుర్దశ కులాని ఏకం భగవతః కమలయో వేర్మనసః సముత్పన్నమన్యద్వేదేభ్యః సంభూతమన్యదగ్నైః ఉద్భూతమన్యత్ పవనాత్ ప్రసూత మన్యద మృతాన్మధ్యయుమానాం మన్యజ్జలాజ్జాత మన్యదర్కకిరణేభ్యో నిర్గతమన్యత్ సోమరశ్మిభ్యోస్పదిత మేరుర్భూత మన్యచ్చౌదామినీభ్యః ప్రవృత్తమన్యస్మృత్యునా నిర్మిత అపరం మకరకేతునా సముత్పాదితమన్యత్తు దక్షస్య ప్రజాపతేరతి ప్రభూతానాం సుతానాం మధ్యే ద్వే సుతే ముని అరిష్టాజ బభూవా తుహు తాభ్యాం గంధర్వైః సహ కులద్వయం జాత ఏవ మేతాన్యేకత్రచతుర్దశ కులాని గంధర్వాణాం తు దక్షాత్మజాద్వయ సంభవంత దేవకులద్వయం జాతం తత్ర మునే స్థనయశ్చిత్రసేనాదీనాం పంచదశానాం భ్రాతॄణాం అధికో గుణైః షోడశశ్చిత్ర రథో నామ సముత్పన్నః కిల సకల త్రిభువన ప్రఖ్యాత పరాక్రమో భగవతా సమస్త స్వరమౌళిమాలాలాడిత చరణ సలిలేనాఖండేన సురుచ్ఛబ్దేన శబ్దేన ఉపబృంహిత ప్రభావః సర్వేషాం గంధర్వాణామాధిపత్యం అశిలతాం మరీచి వినయచ మేచకితేన బాహునా సముపార్జితం శైశవ ఏవాప్తవాన్ ఇతశ్చనాదిదూరే తత్స్యాద్ మాతర్భారత వర్షానుత్తరేణాం అనంతరే కిం పురుషనామ్ని వర్షే వర్షపర్వతో హేమకూటో వాహ నివాసః తత్ర తద్భుజయుగళ పరిపాలితాన్యనేకాని గంధర్వశతసహస్రాణి ప్రవిదంతి తేనైవ ఛేదం చైత్రరథం నామాతి మనోహరం కారణం వినిర్మితం ఇదం చాక్షోదాభిధాన అతివత్సరో నిఖానిత మయంచ భవానీపతిరుపరిచితో భగవాన్ అరిష్టయా సుపుత్రస్య తుంబురు ప్రభృతీనాం సోదర్యాణాం షణ్ణాం జ్యేష్ఠోహం సోనామవది ద్విజగతో గంధర్వః తస్మిన్ ద్వితీయే గంధర్వకులే గంధర్వరాజేన చిత్రరథే నైవాభిషిక్తో బాల ఏవ రాజ్యపదమాసీదితవాన్ అపరిమిత గంధర్వ బల పరివారస్య తస్యాపి స ఏవ గిరిరధివాసః యత్తు తత్సోమ మయూఖ సంభవ అప్సరసాం కులం తస్మాత్ కిరణజాలానుసారగళితేన సకలేనేవ రజనికర కళాకలాప
లావణ్యేన నిర్మిత త్రిభువన నయనాభిరామ భగవతి ద్వితీయేన గౌరీకి నామ్నా హిమకిరణ వదాతవన్యా భీమకిరణాత్ అదాతవర్ణా కన్యకా ప్రసూతాత తాంచ ద్వితీయ గంధర్వకులాధిపతిర్హంసో మందాకినీమివ క్షీరసాగరః ప్రణయినీమకరోత్ సా తు భగవతా మకరతేన కైతేన రతిః శరత్సమయేన కమలినీహంసేన సంయోజితా సదుసమాపయోపధనితాను అతి మహతీం యుదయ ఉపగతిం నిఖిలాంతఃపురస్వామిని చత స్యా భవత్ అని చెప్పింది. దీనికి విద్వాన్ విశ్వం గారి తెలుగు అనువాదం ఎంత చక్కగా చేశారో తెలుసుకుంది. చంద్రాపీజుడు తాపస కన్యను ఇలా ప్రశ్నించాడు. అలా ప్రశ్నించంగానే ఆమె ఒక క్షణం ఊరుకొని నిట్టూర్చింది. తనలోని మాలిన్యాన్ని కడిగి వెలువడుతున్నట్టుగా, ఇంద్రియ పరిశుద్ధతను వర్షిస్తున్నట్లు, తపోరసాన్ని ప్రసవింపచేస్తున్నట్లు, కళ్ళలోని తెలుపు కరిగిపోతున్నట్టు తెల్లటి కన్నీళ్లు జాలుబారాయి. నిర్మల కపోల పాళిపై పడి తెగిపోయిన దండలోని ముత్యాలలాగా అవి బొట్ట బొట్ట కన్నీళ్లు రాదాయి. నారచీర కప్పుకున్న కుచ శిఖరాలపై పడి ప్రీతిలు చెరిరాయి. ఆమె కనులు మూసుకొని నిశ్శబ్దంగా విలపించసాగి. అది చూసి చంద్రాపీడుడు అనుకున్నాడు, అయ్యో, వ్యసనాలు ఎవరికైనా అంటే కష్టాలు ఎవరికైనా తప్పవు కదా. ఇంత దివ్యాకుని కూడా కమ్ముకున్న గుర్తుతూనే ఉన్నవి. శరీర ధర్మం తప్పని ఎవరైనా ఈ వేదనలు విడిచిపెట్టవు కదా. సుఖ దుఃఖ ప్రవృత్తి ఎంత బలవత్తరమైంది. ఈ కన్నీరు తోడగా నా కుతూహలం మరింత పెరుగుతోంది. ఇలాంటి వాడు చిన్న చిన్న వాటితో ఇట్లా కుమిలిపోరు కదా. సన్నటి పిడుగు పడితే వసుంధర కదిలిపోతుందా భూమి? అలా అనుకుంటూ ఆమె దుఃఖ కారణమేమిటో అన్న ఉత్కంఠ మరింత ఎక్కువ కాగా తను అడగటం అపరాధమేమో అని అనుకుంటూ సెలయేటి నుండి దోసిటితో నీళ్లు తెచ్చాడు. అతని బలవంతం మీద ఆమె కన్నీరంతా కారిపోయిన, ఇంకా లోపల ఎర్రపడిపోయిన కళ్ళు నీటితో కడుక్కుంది. ఆ నారచీర చెరగుతో ముఖం తుడుచుకుంది. గట్టిగా నిట్టు వచ్చింది. మెల్లమెల్లగా అంది, రాకుమార, ఈ కఠిన హృదయరాలు, దౌర్భాగ్యురాలు, పాపి అయిన నా వృత్తాంతం వినడం ఎందుకు నాయన? అయినా నీకంత కుతూహలంగా ఉంటే చెప్తాలే, విను అని చెప్పటం ప్రారంభించింది మహాశ్వేత అనే తాపస కన్య. మహాశ్వేత ఆత్మకథ చెప్తోంది. ఇప్పుడు చంద్రాపీడుడు స్వర్గంలో అప్సరసలలాగానే కన్యలున్నారని మీ వంటి సంస్కారం కల వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా అబ్బాయి. వారిలో 14 రకాల తెగలున్నారు. ఒకటి బ్రాహ్మమానస సంభూతం, బ్రహ్మదేవుడు మనస్సులో సంకల్పించగా పుట్టిన ఒక తెగ. ఒకటి వేదాలకు చెందింది, ఒకటి అగ్నిలో కలిగింది, ఒకటి మరుత్తులకు చెందింది, ఒకటి అమృతం చిలుకుతుండగా వెడలింది, ఒకటి నీటిలో పుట్టింది, ఒకటి సూర్యకిరణాలతో జన్మించింది, ఒకటి చంద్రకిరణాలతో జన్మించింది, ఒకటి నేలలో మొలిచింది, ఇంకొకటి మెరుపుడు తొలుచుకొని వచ్చింది, మరొకటి మృత్యు సృష్టి, ఇంకా ఒకటి మన్మధుడి వల్ల ఉద్భవించింది. ఆ తెగ దక్షుడికి చాలా మంది కూతుళ్ళున్నారు. వారిలో ముని, అరిస్తా అనే వాళ్ళిద్దరున్నారు. వాళ్ళకి గంధర్వులతో పుట్టినవి మరి 2 వంశాలు కూడా ఉన్నాయి. ఇలా ఇవి 14 వంశాలుగా ఎదిగాయి.
ఆ ముని కొడుకులు సేనుడు మొదలైన 15 మంది, వారికంటే అధిక గుణ సంపన్నుడు 15 మంది, వారికంటే అధిక గుణ సంపన్నుడు చిత్రరథుడనే 16వ కుమారుడు. ఆయన మహాపరాక్రమశాలి. సకల దేవతల మకుటమాల ఎవడి పాదాలను అలంకరిస్తుందో అలాంటి దేవేంద్రుడితోనే నేస్తమా, మిత్రమా, స్నేహితాడా అని అనిపించుకున్నది. పిన్నతనంలోనే ఖడ్గలతా కాంతులతో మేదురమైన బాహుబలంతో గంధర్వ రాజ్యానికి అధిపతి అయ్యాడు చిత్రరథుడు. అక్కడి దగ్గరలో కింపురుష వర్షం ఉంది, అంటే ఒక ప్రదేశం. భరత వర్షానికి ఉత్తర సీమ ఆవల వర్షం ఉంది. వర్షం అంటే ప్రదేశం, దేశం. అందులో హద్దుగా హేమకూటం బంగారు పర్వతం ఉంది. అందులో ఆ చిత్రరథుడు ఉంటాడు. అక్కడే ఆయన భుజబలం నీడన అనేక గంధర్వుడు నివసిస్తూ ఉంటాడు. ఈ మనోహర మహావనం ఆయన నాటి పెంచిందే. దీని పేరు చైత్రరథం అంట. అచ్చోదమనే ఇందరి మనోహర మహాసరస్సు కూడా ఆయనే తవ్వించాడు. ఈయన ఇందాక స్నానం చేసి వచ్చారు. ఈ ఈశ్వరాలయం కూడా చిత్రరథుడు నిర్మించింది. ఈ భగవంతుణ్ణి ప్రతిష్ఠించింది కూడా చిత్రరథుడు. అరిష్ట అనే ఆమె పుత్రుడు తుంబురుడు మొదలైన 6 అన్నదమ్ములలో కల్లా పెద్దవాడు. హంసుడు అనే ఆయన 2వ గంధర్వ కులంలో పుట్టాడు. చిత్రరథుడు ఆ చిన్నవాడికి ఆ వంశాధిపతిగా పట్టం కట్టాడు. ఆ చిన్నవాడిని అన్నమాట. హంసుడికి అనంత గంధర్వ బల పరివారంతో ఆయన కూడా హేమకూట పర్వతంలోనే నివసిస్తున్నాడు. ఎవడు? హంసుడనేటువంటి. ఇక చంద్రకిరణాలలో పుట్టిన అప్సరసల వంశంలో గౌరీ అనే ఒక అమ్మాయి పుట్టింది. చంద్రకిరణాలలోని సౌందర్యాన్నంతటి కుప్పపోసి ఆమెను చేశాడా బ్రహ్మదేవుడు. అనేంత రూపసిగా ఉందాము. మంచు వెలుగులు పోలినటువంటి తెల్లని శరీర కాంతి ఆమెను 2వ వంశాధిపతి హంసుడు గంగను సాగర రాజులాగా పరిణయం ఆడాడు, పెళ్లి చేసుకో. మన్మధుడికి రతిలా, పద్మలతకు శరత్కాలంలా దొరికిన హంసరాజుతో పొందు దొరికిన ఆమె మహానంద భరితురాలై పట్టమహిషి అయింది, మహారాణి. అలాంటి గొప్పవారికి నాలాంటి కూతురు శోకానుభవం కోసమే జన్మించిందని. అనేక కష్ట పరంపరలకు ఇక్కగా నేను ఒక్కగానొక్క కూతురు, ఇక్కగా అంటే చోటుగా పుట్టా. లేక కలిగిన నన్ను మా నాన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసి మురిసిపోయాడు హంస. 10 రోజులు కాగానే యథారీతిగా నామకరణాలు నిర్వహించారు. మహాశ్వేత అని నాకు పేరు పెట్టారు. నేను మా నాన్న ఇంట్లో పిల్లను కనుక తొక్కు పలుకులు పలుకుతూ, అంటే ముద్దులు పలుకులు, వీణలా ఒకరి ఒడిలో నుంచి మరొకరి ఒడిలోకి మారుతూ దుఃఖం అనేది ఎరగకుండా పెరిగాయి. క్రమంగా నా శరీరంలో యవ్వనం అంకురించి వసంతంలో చిగురులో పువ్వులో తుమ్మెదలో మత్తుల నవయౌవనం నాలో మేల్కొన్నది. ఇంతలో ఒకసారి వసంత ఋతువు వచ్చింది. తయోశ్చదాదృశయోర్మహాత్మన్ నరహమీదృశి
విగతలక్షణాశోకాయ కేవలం అనేక దుఃఖ సహప్రభా జనమేకైవాత్మజా సముత్పన్న. తన గురించి తాతస్వనపత్య అతనయ తాత స్వనపత్య అనపత్యతయా సుత జన్మా లిరిక్తేనం మహోత్సవే మన్మాభినందితవాన్ అవాప్త చ దశమేఘని కృత యథోచిత సమాచారో మహస్వేత ఇది యథార్థమేవ నామ కృతవాన్. సాగం పితృభవని భారతయా కలమధుర ప్రలాపిని వీణేవ గంధర్వా నాం ష్టంకార సంచరంతి అవిత స్నేహ శోకాయమాన సమనోహరం శైశవమతీతవతి క్రమేణ చక్రతం వే వపుషి పునస్తన ఇవ మధుమాసేన మధుమాస ఇవ నవపల్లవేన నవపల్లవ ఇవ కుసుమమేన కుసుమ ఇవ మధుకరేణ మధుకర ఇవ మదన నవయౌవనేన పదం. మళ్ళీ ఒకసారి తెలుగులోకి వెళ్దాం. నేను మా నాన్నగారింట్లో పిల్లను కనుక ఒక్కొక్క ఆడపిల్లని కనుక చిలక పలుకులు పలుకుతూ వీణల ఒకరి ఒడిలో నుంచి మరి ఒకరి ఒడిలోకి మారుతూ దుఃఖం కష్టం అనేది లేకుండా పెరిగి క్రమంగా నా శరీరంలో యవ్వనం అంకురించి వసంతంలో చిగురుల చిరునవ్వులో పువ్వులో తుమ్మెదలో మత్తుల నవయవ్వనం నాలో మేల్కొ. ఎంతలో ఒకసారి వసంతం వచ్చింది, వసంత ఋతువు వచ్చి ఆ తర్వాత ఏం జరుగుతుంది? అధ విజృంభమాణ నవనలినవశేష్ అకఠోరమచూత కాళికా కలాపాకృత కాముకోత్కలికేష్ కోమలమలయ మారుతావతార తరంగితానంగధ్వన అంగధ్వజాంసుకేషు మదన కలిత కామినీ గండూష సీదు సేక పులకిత పక్షుల పులకిత వకుల సుమ వకులషు మధుర కరకుల కలంకనా కలిత కృత కాళీయ కుసుమ కుట్మలేషు అశోక తరుతాడనారణిత రమణీయ మణినూపర ఝంకార సహస్ర ముఖరేషు వికస ముకుళ పరిమళ పుంజితాళి శలభజం పింఛిత తమ భగ సహకారేషు అవిరళ కుసుమ ధూళి వాలుకా పులిన ధవడిత ధరాతలేషు మధుమద విడంబిత మధుకరీ విదంబక సంవాహ్యమాన లత కామాన లతా డోలేషు ఉత్ఫుల్ల పల్లవ బలీలీవ ఈర్యమాన మానమత్త భీమాన మత్త కోకిలోల్లాసిత మధుసీకరోద్గమ దుర్దినేషు పురోషిత జనజాయాజివో ఉపహార హృష మన్మధేషు మన్మధాస్పాదిత చాపర భయ కుడిత పదిక హృదయ రుధిరార్ద్రమారేషు హింసుక సమాకీర్ణేషు అవిరత తత్కుమ శరపతత్రి పత్ర సుత్కార బధిరకృత జన్మ దింగుఖేషు దివాపి ప్రవృత్తాంతర్మదన మదరాగాంధికారా సారిక సార్ధ సంకులేక్షు ఉద్వేలరతి రససార సాగర పూరప్లావితేషు సకల జీవలోక హృదయానందకేషు మధుమాస దివసేషు ఏకదాహమంబయా సహ మధుమాస విస్తారిత శోభం స్వోత్ఫుల్ల నవనలిన కుముద కువలయ కల్హారమిద మచ్చోదం సరహ స్నాతుమభ్యాగమం అత్ర చ స్నానార్థమాగతయా భగవత్యా సార్వత్యా తట శిలాతలేషు
విలితాగిల భుంగరీటీని పాంసు విమగ్న కృశ పదమండలానుమిత మునిజన ప్రణామ ప్రదక్షిణా నిత్యంబక ప్రతిబింబకాని వందమాన భ్రమర భరభుగ్న భగ్న గర్భ కేసర జజ్జర కుసుమమాపహార రమ్యోయం లతామండప పరభృత నక కోటి పాటిత పుష్మలనాళ విరగళిత మధునికర ధర సుపుష్పితోయరం సహకార తరు ఉన్మదమయూర కలక భీకల భీత భుజంగముక్త తలా శశిరేయం చందన నవవీధికా వికచయ కుసుమ పుంజపాత సూజిత వనదేవతా ప్రేంఖోల శోభనేయం లతాడోలా బహుళ కుసుమరజక పటలమగ్న కలహంస పదలేఖమతి రమణీయమిదం తీరం తరుతరం ఇది స్నిగ్ధ మనోహర తరోద్దేశ దర్శన లోభాక్షిప్త హృదయా సహసఖీ జనే వ్యచరం. ఇక్కడ ఒక తప్పు జరిగింది. ఏం జరిగిందో చెప్తాను. వసంత ఋతువు వచ్చింది కదా, కొత్త తామర తీగలు తీగలు వచ్చాయి. సుకుమారాలైన మావి మొగ్గలు కాముకుల తమకాన్ని రేపాయి. లలితాలైన మలయ మారుతం చిన్నగా వీస్తూ మన్మధుడి ధ్వజపటాలను జెండాలను ఎగరేస్తోంది పట్టలాడించి. మత్త కాజిళ్ళు త్రావి మధువులు పుక్కిలించగా పొగడలు పూల పులకించాయి. మావి పసుపు చెట్ల పూల మొగ్గలపై తుమ్మెదలు గుంపులుగా వాలి నల్లగా చేశాయి. అశోక వృక్షాలను అంగనలెందరూ కాలితో తన్ని దోహద క్రియలు చేస్తున్నారు. అశోక వృక్షం బాగా ఫలించాలంటే ఆడవాళ్ళు కాళ్లతో తన్నారట. అది దాని లక్షణం, దోహదం అంట. వారి మణినూపురాల చలంజడలు విడవ మొరసాయి. గున్నమావిళ్ళు పూశాయి. అలాగే వాసనకు తుమ్మెదలు మధురంగా అతి మధురంగా ఝుమ్ము ఝుమ్ముమంటున్నాయి. నేలపై ఎటు చూసిన ఉప్పొడి అనంతంగా రాలి ఇసగ దిబ్బలాగా నిండుకొనది. మత్తిల్లిన మధుకర బృందాలు తీవెలపైకెక్కి ఉయ్యాలలు ఊగుతున్నాయి. విరియబూసిన తీవెలపై చివుళ్లలో దాగిన గండు కోయలు తేనెను విరజిమ్మగా ఆ చినుకులు పడి జడివాన పడినట్లుగా కనిపించాయి. మగడు ఊరిలో లేని మగువలు జీవితాలను మింగేస్తూ ఆనందంతో మన్మధుడు ధనుష్టంకారం చేసి ఆ రావం విని పాంధుల గుండెలన్నీ పగిలిపోయాయి. అందులో ఉన్న రక్తంతో దారులు తడిసిపోయాయి. ఎడదగకుండా వచ్చి పడుతున్న పుష్పబాణాలు రేవున శబ్దాలతో దిక్కులు చెవులు గడియలు పడిపోయేట్టు చేస్తున్నాయి. పట్టపగలే ఆపలేని అనురాగంతో కన్ను కానని అభిసారికల బిడారులు సాగిపోసాగాయి. కట్టలు దిక్కు తెగకొట్టుకొని పారుతున్న శృంగార రసం లోకంలో తేలియాడింది. అట్లాంటి సకల ప్రాణి హృదయాలను పొంగిపోచేసే వసంత ఋతువు రోజుల్లో ఒక్కరోజు నేను మా అమ్మతో కలిసి అచ్చోద సరస్సు స్నానం కోసం బయలుదేరి వెళ్ళా. ఎక్కడ చూసినా విచ్చిన కలువలతో తామరలతో అచ్చోద సరస్సు అతి మనోహరంగా ఉంది. స్నానార్థం అక్కడికి వచ్చిన పార్వతీదేవి గట్టు మీది రాళ్లపై భృంగి రిచులతో పాటు శివుని చిత్రాలను గీసి ఉంది. ఆ ప్రతిరూపాలకు అనేక మునులు వచ్చి నమస్కరించి వెళ్ళినట్లుగా ఇసుకపై చిక్కిపోయిన అడుగులు గుర్తులు కనపడుతుంది. నేను కూడా
ఆ శివ ప్రతిమలకు నమస్కరించుతూ చెరువలతో కూడా ఇటు అటు తిరిగారు. అదైకస్మించ ప్రదేశే ఝటితి వనానిదేనోపనీతం నిర్భర వికసితేపి కాననే అభిభూతాంజ కుసుమాసరి పరిమళం విసర్పంతం అతిసురభితయ అనులింపంతమివ పూరయంతమివ తర్పయంతమివ ఆఘ్రాణేనింద్రియమహమహ మిక యామ మధుకరకులైః అనుబధ్యమానమనా అనాఘ్రాతపూర్వసుమానుషలోకోచితం కుసుమగంధమభ్యజిఘ్రం కుతోయం ఇచ్చుపారూఢ కుతూహలాచాహం ముకుళితలోచనా తేన కుసుమగంధైన మధుకరీవాకృష్యమాణ కౌతుకతరళాబ్జదిక తరోపజాత నూపురమణిఝంకారాకృష్ట సరహ కలహంసాసిత చిత్పదాని గత్వా హరనయ హుతాసనే అంధీకృత మదనకోశోక విధుర వసంతమివ తపోప్యంతమఖిల మండల ప్రాప్త్యర్థమీశాన శిరస్సాంక ఇవ ధృతవ్రతమయ అయుగ్మలోచనం వశీకర్తుం కామమివ సమయమతి తేజస్వితయా ప్రచలిత ఢిల్లికాత పంజర మజ్జగత మివ గ్రీష్మ సమరస మండలోదర ప్రవిష్టమివ జ్వలన జ్వాలాకలాప మధ్యస్థితమివ మభావ్యమాన మున్విశన్యా బహుళయా దీపకాలోక పింగళయ దేహ ప్రభాయా కపిలీకృత కాననం కనకమయమివ తత్ప్రదేశం కుర్వాణం రోచనార సరులిత ప్రతిసరమాన కుసుమాకర పింగళ జటం పుణ్యతపయామానయా సరస్వతీ సమాగమోత్కుంఠ కంఠాకృత చందనలేఖయేవ భస్మలలాటికాయా బాలపులినదేకయేవ గంగా ప్రవాహముద్భాసమానమనేక శాప గురుకుటి భవన తోరణేన భ్రూలతాద్వయేన విరాజితమచ్చాయతయాలోచనమయీం మలామివ గ్రథితాముద్వహంతం సర్వహరిణైవ వదత్త వర్ణైరివదత్త లోచన శోభాసం విభాగ మాయత ఉత్తుంగఘ్రాణవంశమం ప్రాప్త హృదయ ప్రవేశ వన యౌవన రాగేనేవ సర్వాత్మనా పాటలీకృత అధర రుచక మరుద్భిన్న స్వస్పృ రాయిత్వాత్ అనాసాదిత మధుకరావళీ వలయిప రిక్షే వలయ పరిరక్షే ప విలాస వివ బాలక కమలమానందధాన మనంగ కార్ముక గుణేన నేవ కుండలీకృతేన తపస్తధాగ కలిక ఆగక మలినీకృడ మృడాళీనేవ యజ్ఞోపవీతేనాలంకృతమే కేశనకాకుళ వకుళ కేశనాళ వ కుశ ఫలాకారం మండలం ఉపరేణ మకరకేతు వినాశ శోకరుదితాయారతేరివ బాష్పజల బిందు విరాచితం స్ఫటిక గుళికాక్షమాలికాం కరేణ కలయంతమనేక విద్యాపగాంగ కాసంగ మావర్త నిర్భయా నాభిముద్రయోపశోభ మానమంత జ్ఞాన నిరాకృతస్య మోహాంధకారశ్చాపమా పాప యాన పదవీమివాంజన రజోలేఖాశ్యామలాం రోమరాజిముదరేణ తనీయసా తానీయ సీం బిభ్రాణమాత్మతేజ సా విజిత్స్య సరితా రమా గృహీతేన
परिवेशमण्डले नेव मौञ्जमेखला गुणेन परिक्षिप्त जगनभाग अभ्रगङ्गा स्रोतो जलप्रक्षालितेन चरच्चकोरलोचन कुटपाटलकान्तिना मन्दार वल्कलेनोप उपपादित अम्बर प्रयोजनमलङ्कारमिव ब्रह्मचर्यस्य यौवनमिव धर्मस्य विलासमिव सर्वस्याः स्वयंवर अम्बरपतिमिव सर्वविज्ञानासङ्क्रेत स्थानमिव सर्वसुतीनां विदाहकालमिव साषाढं हिमसमय काननमिव स्फुटित प्रियञ्जन मञ्जरी गौरं मधुमासमिव कुसुम धवल तिलक भूतिभूषित मुखमात्मानुरूपेण सवयसा अपरेण देवतार्चना कुसुमान् उच्छिन्विता तापस कुमारेणानुगत मति मनोहरं स्नानार्थम् आगतं मुनिकुमारम् अपश्यम्. ఒక తోట గొప్పున ఒక సువాసన గుబాడించి తోటగాలి తీసుకొచ్చిన ఆ వాసన నిండుగా రకరకాల పూలు పూసిన ఆ తోటలు మిగతా వాసనలన్నిటినీ కప్పిపుచ్చిన ఆ పరిమళం పుగుల్కొన్నది. ముకుటాలను నింపేసి అత్యంత సంతృప్తిని కలిగిస్తున్న ఆ వాసన దిక్కుగా నేను అని తుమ్మెదలు పరిగెత్తి పోసాగాయి. అలాంటి వాసన ఎప్పుడు అనుభవించి నేను ఉండలేదు. అదేదో అమానుషమైన అంటే మానవాతీతమైన కుసుమ గంధం అనిపించే. ఎక్కడిది వాసన అన్న కుతూహలం తీవ్రించగా అంటే తీవ్రం కాగా కళ్ళు మూసుకొని ఆ వాసనతో తుమ్మెదలాగా ఆకృష్టురాలనై మణినూపురాలు గల్లు గల్లుమని రాయంతలను రప్పించగా కొంత దూరం వెళ్ళ అక్కడ స్నానార్థమై వచ్చిన ఒక ముని కుమారుణ్ణి చూశాము. అప్పుడు తేనచ కర్ణావతంసి కృతావసం సందర్శినానందితాయా స్మిత ప్రధామివ వన శ్రేయ మలయమారుతా గమనార్ధజాలాంజలిమివ మధుమాసస్య యౌవనదీలామివ కుసుమలక్ష్మ్యా స్వరద పరిశ్రమ స్వేద జలకణ జాలకావలి మివద ధ్వజ చిహ్న చాం అపర పిచ్చన అమర పిచ్చికావివ మనోభగవజస్య మనోభవగజస్య మధుకరకాముకాభినాసారికాం వృత్తికాంతారాంత భగాకాస్తభకానుకారిణీం అమృతబిందునిస్యందినీం అదృష్టపూర్వాం కుసుమమంజరీమద్రాక్షం అస్యాః కుసుమోదోన్వయం పరిమళ ఇతి మనసా చించతంతం శోధనయువాన వీక్షమాణాహం అచింతన్ అహోరూపాతియ నిష్పాదనోపకరణ కౌశల్యాక్షీణత విధాతు యత్ త్రిభువనాద్భుత రూప సంభారం భగవంతం కుసుమాయుధముత్పాద్య తదాకారాన్ రిక్త రూపరాశిరప అపరో మునిమాయా మోమనకత ఓం కఠరికేతు ఉత్పాదిత
మన్యే చ సకల జగన్నయనానందకరం శశిబింబ విరచయతా లక్ష్మీలీలాధివాస భవనాని కమలాని సుర్జిదా ప్రజాపతినా ప్రథమే తదానన కారకరణ కౌశలాభ్య స ఏవ కృతః అన్యదా కిమి వహి సదృశమివ స్తు విరచత నాయః కారణం అలీకంచదం యథా కిల సకలాః కళాః కళావతో బహుళపక్షీ క్షీయమాణస్య సుషుమ్నా నామ్నా రశ్మినారావిరా విభతీతిత ఖల్వస్య భగస్తయః సమస్తా వపుదమాన శంతి కుతోన్యథా రూపాపహారిణి క్లేశ బహుళేత పసి వర్తమానస్యేదం లావణ్యమితి చింతయంతి ఏవ మామ విచారిత గుణదోష విశేషో రూపైకపక్షపాతేన పాతి నవయౌవన సులభః కుసుమే కుసుమాయుధ కుసుమాసవమివ దీన ఇవ మధుక్రవీం పరవశ మకరోత్. అది జరిగింది. చంద్రాపీయుడికి మహాశ్వేత తన వృత్తాంతం ఇంకా చెబుతోంది. అక్కడ కనిపించిన ముని కుమారుడు ముక్కంటి యొక్క అంటే శివుడి యొక్క చిచ్చర కంటి మంటతో మడిసిన మన్మధుడి కోసం దుఃఖపడుతూ తపస్సు చేసుకుంటున్న వసంతుడిలాగా ఉంది. ఏకకళామాత్రుడై శివుడి తలపై ఉన్న నెలవంక పూర్ణత్వం కోసం వ్రతధారణ చేసిందా అనిపిస్తుంది. శివుడి కైలాసం శివుడిని వశం చేసుకోవటానికి మన్మధుడే నియమ పాలనకు దీక్షకు పూనుకున్నాడా అనిపించింది. మెరపులతో అల్లిన పంజరంలో ఉన్నట్లు, వేసవి నాటి పొద్దు కడుపున ఉన్నట్లు, మంట లెగస్తున్న వహ్నిశిఖ మధ్యమంలో ఉన్నట్లు ఆ ముని కుమారుడు మహా తేజస్విగా కనబడు. 1000 దీపాలు వెలిగించిన కాంతులు వెరజిమ్ముతున్న ఆయన శరీర ఛాయతో ఆ ప్రదేశమంతా బంగారు రంగు అలముకొని ఆయన జడలు గురోజనంతో తడిసిన కంకణ సూత్రాల పచ్చగా కోమలంగా ఉన్నాయి. సరస్వతికి స్వాగతం ఇవ్వటానికి చందనం అలదుకొన్నదా అన్నట్లుగా ఆయన నుదురు విభూతి రేఖలతో బాల పులిన రేఖతోడి గంగా నదిలాగా ఉంది. ఆ లలాటం పుణ్య పతాకలాగా కనిపిస్తుంది. అనేక శాపాలకు భవనప్రాయమైన భృకుటి తోరణంగా ఉన్న కనుబొమ, విశాలమైన మాలలా ఉన్న కళ్ళద్వయం, అన్ని జింకలు తమకు పాలు ఇచ్చి వేయగా విరిసినట్లుగా ఉన్నాయి. ఉచ్ఛస్మితై సహస విస్మృత నిమేషేణ కించిదాముకుడిత పక్మణా అజిహ్మి తరళ తరతావసాదు సరతార శారోదరేణ దక్షిణేన చ చక్షుషా సస్పృహమాపి బందీవపి మయాచనైన వదాంతాదత్తాసితి వదంతీవివ అభిముఖం హృదయ మర్పయనీవ సర్వాత్మనామ ప్రవసంతి తన్మాయతావివ గంతుమిహ మానాం మనోభువాని మనోభవాభిభూతాం తరాయ శ్వేతికరణమివోపయాంతి దేహి మహృదయే అవకాశమిత్యర్థితాం ఇవ దర్శయన్తి హాహా కిమిరస ప్రాం సాంప్రతమితి హరప అన మకుల కుమారీ జనోచిత మిదం తయా ప్రస్తుతమితి జానానాస్య ప్రభవంతి కిరణానాం స్తంభితేవ లిఖితేవ సత్కీర్ణేవ
సంయతేవ మూర్ఛితేవ విద్యుదేవ నిష్పన్న సకలావయావాత అహంకార వాత తత్కారావిర్భూతే అవస్తంభేన అకథిత శిక్షితేన అనాభ్యాయేన స్వయం వేద్యే న కేవలం న నిభావ్యకే కిం తద్రూప సంపదాం కిమనసా కిం మనసి జే న కి అభినవ యౌవన మే న కిమనురాగేనేవో పదిశ్యమానాతి మన్యే నైవ వాకేనాపి ప్రకారేణ అహమపి న జానామి కథం విదితమతి అవ్యవలోకయం ఉక్షిప్యమానీయమానేత తత్సమీపే మేం ఇంద్రియైః పురస్తాకృష్య మానేన హృదయే నిపృష్టతః ప్రేర్యమానేన పుష్పధన్వరా కథమపి ముక్త ప్రయత్నామాత్మానమాధారయన్ అనంతరం చ మేవ స్మదనేన నావకాశమివ జాతు మాహిత సంతానా గిరీయుః శ్వాసమరుతః సాభిమాషం హృదయమాఖ్యాతు కామమివ పురితముఖమభూత్ హృదయగళం స్వేదసలిల రేఖాక్షాళితే వాగళల్లజ్జ మకరధ్వజనిత శరకరపాతత్రసే వాకం పతాగాత్రయష్టి తద్రూపాతిశయం ద్రష్టుమివ కుతూహలాదాజితదాం సేభ్యో జేభ్యో నిరగాద్రోమాంచజాలకం అశేషతః స్వేదాంభస ధౌతశ్చ చరణయుగళా దివ హృదయమవిష ద్రాదః. ఆయన జడలు గోరోజనంతో తడిసిన కంకణ సూత్రాల పచ్చగా కోమలంగావు. సరస్వతికి స్వాగతం ఇవ్వటానికి చందనం అలదుకొన్నదా అన్నది. ఆయన నుదురు విభూతి రేఖలతో పాల పులిన రేఖతోడి గంగా నదిలాగా ఆ లలాటం పుణ్య పతాకంలాగా విభాసిస్తోంది. అనేక శాపాలకు భవనప్రాయమై గురుకుటికి తోరణంగా ఉన్న కనుబొమలు, విశాలమైన మాలలోని లోచన ద్వయం, అన్ని జింకలు తమ పాలు ఇచ్చి వేయిగా ఉన్నట్టుగా తిరిగి. ఆయన ముక్కు పొడవుగా ఎత్తుగా ఉంది. హృదయంలో దూరలేకపోయిన యవ్వన రాగం యావత్తు చేరినట్టు ఆయన అధర పల్లవం అతి అరుణంగా ఉంది. ఇంకా నూనూగు మీసాలు కూడా రాని ఆయన ముఖం తుండెద లింకను వాలనటువంటి లేత తామర పువ్వులావు. తపస్తటాకంలోని తామర తూడి వంటి జందం వేసుకున్నాడైన. ఒక చోటిలో తొడిమలతోని పొగడ పండు వంటి కమండలం, మరొక చేతిలో జపమాల ధరించి ఉన్నాడు. మదన వినాశ శోకంతో విలపించిన రతీదేవి కన్నీటి సోనల ఉన్నది ఆయన జపమాల. మిగతా రేఖ.